మనమైతే ఇక్కడ చూసుకుంటే మన గణేష్ అయితే చూడొచ్చు, బడా గణేష్. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పంచవర్క్ చూడండి ఎంత డీటెయిల్గా, ఎంత ఈ కుచ్చులు చూసిరు కదా, కుచ్చులు అయితే ఎంత ఫినిషింగ్ టచ్ ఎంత మంచిగా వచ్చిందని. అవి పీసెస్ ఎట్లున్నాయి మొత్తం లోపల సార్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం కూడా మనకు చూసిరు కదా సెటప్ అయితే వేసేసిరు అన్నట్టు. కాకుండా విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణేష్ కూడా నేను చూపిస్తాను అన్నట్టు. ఒకసారి అయితే బ్యాక్ సైడ్ అయితే ఆర్చ్ పెట్టారు. హలో గోక, వెల్కమ్ బ్యాక్ టు స్టార్ కన్నీ 46. అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీ గణేష. ఇలా మనం వచ్చేసి కళాకార ఆర్ట్స్లో అవుతున్నాం. ఇది వచ్చేసి మనకి ఇక్కడ అంటే ఒకసారి మీకైతే అడ్రస్ అయితే చూపిస్తాం, తర్వాతనైతే మనం లోపలికి షెడ్లోకి అయితే వెళ్దాం అన్నట్టు. సో ఇప్పుడు వచ్చేసి మనకు వెమ్లా నుంచి సిరిసిల్ల పోయే రూట్లో రగుడు మల్లన్న గుట్టకు ఆపోజిట్ వచ్చేసి మనకైతే కళాకార ఆర్ట్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మీకు వచ్చేసి అయితే లోపల ఒక్కొక్క పీస్ ఎట్లున్నది, అంతేకాకుండా ఐటమ్స్ అంటే దానికి సంబంధించిన ఏమేమి తయారు ఉన్నాయి, ముంబై మోడల్స్ అయితే సరే ఇక్కడ వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఇది వచ్చేసి మనం కళాకార ఆర్ట్స్లో అయితే పార్ట్ 2 అన్నట్టు. అంటే పార్ట్ 1 వచ్చేసి మనం దాదాపు ఒక 3 months బ్యాక్ అయితే వీడియో పోస్ట్ చేసినాం అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి మీకైతే ముంబై మోడల్స్ ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేది ముచ్చట మొత్తం మీకైతే చూపిస్తా అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకైతే ఈ షెడ్లోనైతే కలరింగ్ మొత్తం 100% కంప్లీట్ అయిన ఒక గణేష్ అయితే ఉంది. ఇప్పుడు మీకైతే నేను ఆ విగ్రహం అయితే చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి అయితే బడా గణేష్ అన్నట్టు. ఇది వచ్చేసి ముంబై మోడల్. మనకు వచ్చేసి చాంద్ మీద నిల్చున్నట్టు అయితే, అంటే చందమామ కింద మనకు వచ్చేసి ఒక గద ఉన్ను మీద వచ్చేసి త్రిశూలంకి అయితే పెయింటింగ్ అయితే బ్యాలెన్స్ ఉందన్నట్టు. మిగతా మొత్తం పంచవర్క్ కానీ మొత్తం అయితే కంప్లీట్. అంతేకాకుండా సైడ్కి కూడా చూసుకోవచ్చు, ఇంకొకటి అయితే రెడీ చేస్తారు మనం. అంతేకాకుండా ఒకసారి ముంగటికి వెళ్ళి అయితే చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకైతే ఇంకా కూడా రెడీ చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఇంకా మనకు పంచవర్క్ అయింది. సర్కార్లో వచ్చేసి 2 మోడల్స్ అయితే ఉన్నాయి అన్నట్టు. ఒకటి బడా గణేష్ ఉంది, అంతేకాకుండా ఒకటి చిన్న గణేష్ అయితే ఉంది అన్నట్టు. అవి 2 అయితే మీకైతే చూపిస్తా. ఇప్పుడు ఒకసారి అయితే మీకైతే బ్యాక్ సైడ్ అంటే తయారు చేసేటి అయితే ఎట్లా చేస్తారు, ఎన్ని విగ్రహాలు దాదాపు ఉన్నాయి అనేది అయితే ఒకసారి మీకైతే నేను ఇక్కడ నుంచి చూపిస్తా అన్నట్టు. ఒకసారి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం కూడా మనకు చూసిరు కదా సెటప్ అయితే వేసేసిరు అన్నట్టు. ముంబై మోడల్స్ ఇవి మొత్తం. అంటే ఈసారి వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఇక్కడ చూసుకుంటుర్రు కదా గణేష్, ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ మొత్తం టోటల్గా మొత్తం ముంబై మోడల్సే. ఇవి వచ్చేసి ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఉందన్నట్టు, చాలా అంటే చాలా. చూస్తున్నారు కదా. సో అంతేకాకుండా ఇప్పుడు మీకైతే కొద్దిగా పంచ వర్క్ అండ్ కలరింగ్ అయిపోయినాయి, అవి అయితే చూపిస్తా. అంతేకాకుండా మన షెడ్లో వచ్చేసి ఏంటంటే మనకు వచ్చేసి డిఫరెంట్ స్టైల్లోనే అయితే ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి మన పాముల మీద శ్వేతన ఉంటుంది కదా, దాని మీద కూర్చున్న గణపతి కూడా నేను చూపిస్తా. అంతేకాకుండా విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణేష్ కూడా నేను చూపిస్తా అన్నట్టు. ఒకసారి అయితే మన ముంగట ఉంది, ఇప్పుడైతే మనం చూసేద్దాం. సో మనకు వచ్చేసి ఇక్కడ ఈ వినాయక అంటే మనకు విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణేష్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మనకైతే జ్యువెలరీ వర్క్ కూడా ఎంత నీట్గా ఉందంటే పంచవర్క్ ఉన్న ఇవైతే ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి. సో చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకైతే మీద పాంపడిగలు. అంతేకాకుండా తొండెం మీద మనం చూసుకుంటే మెయిన్గా మనకైతే చెంకి వర్క్ చూడండి. అంతేకాకుండా మనకు వచ్చేసి పంచవర్క్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి నేనైతే బ్యాక్ రోప్ అయితే పోయి మీకు చూపిస్తా. చూస్తున్నారు కదా గణేష్ వచ్చేసి ఎంత మంచిగా ఉందంటే శ్వేతనాగుల మీద మనకు అయితే ఉండి. అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు మనమైతే గల్లీలో పెట్టుకోనికి ఒక నెక్స్ట్ నెంబర్ 1 పీస్ చూసుకోరు ఎంత మంచిగా ఉందో. అంతేకాకుండా పంచవర్క్ కానీ ఇక్కడ మనకు వచ్చేసి గద వస్తుంది అన్నట్టు. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందనేది గణేష్ అయితే. చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మనకైతే బ్యాక్ సైడ్ అయితే ఆర్చ్ పెట్టారు. ఆర్చ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. గణేష్ వచ్చేసి చూస్తే మనకైతే పంచే ఫినిషింగ్ టచ్ అయితే వైట్ కలర్లోనే అయితే ఇచ్చారు. అంతేకాకుండా మనకైతే ఇంకా కండువా అనేది ఇది ఒకటి సెట్ చేయలేరు అన్నట్టు. ఇది ఒకటి మీదకి వెళ్ళేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు మొత్తం చూసుకుంటే మొత్తం కూడా గ్లాస్ వర్కింగ్, అంటే పెయింటింగ్ అనేది మొత్తం గ్లాస్తోనే, అంటే ఆ విధంగా ఉన్నది, ఎక్కడ కూడా మనకు కాంప్రమైజ్ లేకుండా. అంతేకాకుండా ఇక్కడ చూసారు కదా ఇంకొక బడా గణేష్. అంతేకాకుండా ఇక్కడనైతే ఇంకొక కొన్ని పీసెస్ అయితే రెడీ అవుతున్నాయి అన్నట్టు. మన శ్రావణ్ బాయ్ చూసిరుగా, బాయ్ పీసెస్ ఎట్లున్నాయి మొత్తం లోపల. ఫైనల్గా మన కాగా అకౌంట్ కూడా అంటే యూట్యూబ్ ఛానల్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ అయితే మెన్షన్ చేస్తా. కంపల్సరీ మన అన్న యూట్యూబ్ ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోరి. అన్న ఒకసారి మన ఛానల్ పేరు చెప్పు. ఐ5 తెలుగు బ్లాగ్స్. ఇప్పుడు మనం అయితే ఇక్కడ చూసుకుంటే మన గణేష్ అయితే చూడొచ్చు, బడా గణేష్. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పంచవర్క్ చూడండి ఎంత డీటెయిల్గా, ఎంత ఈ కుచ్చులు చూసిరు కదా, కుచ్చులు అయితే ఎంత ఫినిషింగ్ టచ్ ఎంత మంచిగా వచ్చిందని.
అంతేకాకుండా మనకు చూడండి మొత్తం ఎక్కడ చూసినా కానీ ప్రతి ఒక్క గణపతి కూడా గ్లాస్ కలరింగ్ వర్క్ అన్నట్టు, ఎక్కడ చూసినా చెమక్ చెమక్ అని మెరుతుంది, ఆ విధంగా ఉంది. చూస్తున్నారు కదా, ఒక నెక్స్ట్ లెవెల్. మనం ఒక పందిట్లో పెట్టి ఇక వేరే కాదు కథా కార్ఖానా. చూసిరు కదా ఐస్ వర్క్ అయితే ఎంత డీటెయిల్గా ఎంత పర్ఫెక్ట్ ఉందనేది. సో చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ పెద్ద విగ్రహం అయితే మన గల్లీలో పెట్టుకుంటే నెక్స్ట్ లెవెల్. అంతేకాకుండా నా బ్యాక్ సైడ్ ఇవ్వండి ఒకసారి వచ్చేసి మనకైతే కొన్ని పీసెస్ అయితే తయారు చేస్తున్నారు, అంటే బాడీ షేప్స్ కానీ కొన్ని అసొంటి. అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ పీస్, కాకపోతే మనకు కలరింగ్ కాలేదు కాబట్టి నెక్స్ట్ వీడియోలోనైతే కలరింగ్ అయినాక మీకైతే అప్డేట్ ఇస్తా గణేష్ గురించి. అంటే ఆవు మీద కూర్చున్న గణపతి, అంతేకాకుండా స్పీడ్ మీద కొన్ని డిఫరెంట్ స్టైల్స్ అయితే వేస్తారు. ఇక్కడ వచ్చేసి మనకు స్టాండ్ కూడా చూసుకోవచ్చు, అన్నీ అయితే మేకింగ్ ఉన్నాయి. ఇప్పుడు మీకు వచ్చేసి నేను ఒక మళ్ళీ నెక్స్ట్ లెవెల్ కలరింగ్ అయింది, పంచవర్క్ అయింది, మంచి గణపతి అయితే కూడా చూపిస్తాను. వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకూడదు మీరు. సో చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి గణేష్ అయితే ఎంత డీటెయిల్ వర్క్ ఉందనేది. అంతేకాకుండా పంచవర్క్ కూడా చూసుకోవచ్చు. మొత్తం ఫినిష్ 100% అయితే కలరింగ్ అయితే అయిపోయింది అన్నట్టు. అంతేకాకుండా మనకైతే అక్కడ బ్యాక్ రోప్ పెట్టింది అయితే ఒక గణేష్ ఉంది. బ్యాక్ రోప్ పెట్టింది అంటే మనకు ఆర్చ్ పెట్టింది ఉంది, అదైతే మొత్తం చూపిస్తా. అంతేకాకుండా మనకు వచ్చేసి ఇక్కడ చూసుకుంటే సర్కార్ గణపతి ఉంది. ఆ సర్కార్ గణపతి కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తా అన్నట్టు. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో విషయం ఉందైతే, అంటే వీడియోని అయితే మీరు ఇక్కడ స్కిప్ చేయకూరి. మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ అయినట్టయితే సబ్స్క్రైబ్ చేయకూరి. ఇక్కడ వచ్చేసి మనకైతే సర్కార్ గణపతి అయితే మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, మీకు వచ్చేసి ఇప్పుడు నేనైతే సర్కార్ గణపతి అయితే చూపిస్తున్నా. సో మనకు చూసుకుంటే బ్లూ కలర్ కోటింగ్లో అంటే మనకు పంచవర్క్ కానీ మొత్తం వర్క్ అయితే ఫినిష్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి ఈ గణేష్ అయితే మొత్తం మనకి ఎక్కడ కూడా కొంచెం కూడా మిస్టేక్ లేకుండా అచ్చం దింపేసిరు అన్నట్టు. ఇప్పుడైతే మనకు అంటే ట్రెండింగ్ అవుతుంది కదా అట్లా అన్నట్టు మొత్తం. అంతేకాకుండా మనకు వచ్చేసి ఒక చిన్న గణేష్ కూడా ఉంది, అది కూడా పంపిస్తా. ఇక్కడ చూసుకుంటే మనకైతే బ్యాక్ అంటే మొత్తం కూడా కంప్లీట్ ఆర్చ్ వచ్చేసి చూస్తారు కదా ఎంత డీటెయిల్ వర్క్ ఉందనేది. అంతేకాకుండా మనకు గణేష్ చూసుకుంటే ఇక్కడ కూడా చెమక్ మెరవడానికి కారణం ఏంటంటే మొత్తం వచ్చేసి మనకైతే గ్లాస్ వర్క్ అన్నట్టు, అంటే గ్లాస్ కలరింగ్ వర్క్. అంతేకాకుండా ఇక్కడ చూసుకోవచ్చు మనకు వచ్చేసి కండువా కానీ పంచె కానీ, ఇక్కడ మనకు పంచె వచ్చేసి ఎల్లో కలర్లు ఇచ్చేసారు అన్నట్టు. ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇంకొక గణపతి అయితే మేకింగ్. అంతేకాకుండా ఇక్కడ మనకు విష్ణుమూర్తి అవతారంలో ఉన్న గణేష్ అయితే చూడొచ్చు, ఎంత బ్లూ కలర్లో ఎంత హార్ట్ టచింగ్ అబ్బాయి ఇదైతే. ఇది తీసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక పందిట్లో పెట్టేస్తే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి గణేష్ అయితే కింద వచ్చేసి మనకైతే మూషికం అయితే డప్పు కొడుతున్నట్టు అయితే ఇచ్చేసారు. అంతేకాకుండా మనకు పంచవర్క్ వచ్చేసి పింక్ కలర్, మెడల కండువ కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా మీద చూడండి ఎంత హైట్ అనేది ఉందనేది, మనకైతే నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. అంతేకాకుండా మనకైతే నాయిస్ ఏంటిదంటే బ్యాక్ సైడ్ అయితే మనకైతే వర్క్ అవుతుంది, అందుకే కొద్దిగా మనకు కూడా ఇబ్బంది అవుతుంది అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి కొన్ని ఐదున్న గణపతులు అయితే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకు విష్ణుమూర్తి అవతారంలో మనకు వచ్చేసి మొత్తం టోటల్గా 3 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ వచ్చేసి మనకు ఎల్లో కలరు, రెడ్ కలరు. అంతే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకైతే గణేష్కి అన్ననైతే హ్యాండ్స్ అయితే అవి సెట్ చేస్తున్నారు, మొత్తం పీస్ అయితే ఎక్కిచ్చేసారు. ఇప్పుడైతే మనకు బ్యాలెన్స్ వర్క్ హ్యాండ్స్ కొన్ని మైనస్ అయితే వర్క్లు ఉన్నాయి, అవి అయితే మొత్తం టోటల్గా కంప్లీట్గా చేస్తారు. హ్యాండ్ అయితే సెట్ చేస్తున్నారు మనకు. సో చూస్తున్నారు కదా, అంతేకాకుండా మనకు అయితే అక్కడ వచ్చేసి గ్రైండర్, దాంతోనైతే పిఓపి అంటే కట్ చేయడానికి అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇక్కడనైతే చూడొచ్చు ఆల్మోస్ట్ ఈ బొమ్మనైతే మొత్తం ఎక్కిచ్చేసారు. అంతేకాకుండా మీకు అయితే చెప్పేసిన కదా సర్కార్ అయితే పంపిస్తా అని. సర్కార్ వచ్చేసి చూడొచ్చు ఎంత నీట్గా ఫినిషింగ్ టచ్ ఉందో. ఇది వచ్చేసి దాదాపు మనకు ఒక 11 ఫీట్స్ దాకానైతే ఉంటుంది, 11-12 ఫీట్స్ దాకానైతే. గణేష్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. అంతేకాకుండా ఇక్కడైతే మనకు 2 మూషికాలు, మనకైతే రథం మీద వెళ్తున్న గణేష్ లాగానైతే వస్తాను అనుకోవచ్చు. ఇక్కడ 2 ఎలుకలు మనకైతే ముంగట వచ్చేసి, అక్కడ సింహాసనం మీద వచ్చేసి గణేష్. ఇక్కడ చూసుకుంటే మనకైతే మొత్తం కూడా బొంబాయి మోడల్. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకైతే చూడండి గణేష్ అయితే నెక్స్ట్ లెవెల్ నాట్యం చేస్తున్నట్టు. అంతేకాకుండా మీద చూడండి మనకైతే పాములు వచ్చేసి పాము పడిగలు. అంతేకాకుండా ఈ విగ్రహం అయితే ఇంకా బ్యాలెన్స్ ఉంది వర్క్, ఇంకా దీని అయితే టోటల్గా కంప్లీట్ కాలేదు. అక్కడ చూడండి మనకైతే బ్యాగ్ ఆర్చ్ అయితే ఇచ్చేసిర్రు, చూస్తున్నారు కదా. మొత్తం అయితే ఇంకొక 10-15 పీసుల దాకానైతే వేస్తుర్రు అన్నట్టు. ఇక్కడ చూడండి మనకైతే ఇది ఒక కొత్త బొంబాయి మోడల్ అని చెప్పుకోవచ్చు, ఫినిషింగ్ టచ్. ఒకసారి ఇక్కడ చూడండి ఎంత స్మూత్గా వేసిర్రు, దీన్ని మొత్తం స్మూత్గా ఉంది అన్నట్టు గణేష్. సో గాయస్ ఇక్కడ చూసుకుంటుండ్రు కదా, మొత్తం హ్యాండ్స్ అయితే రెడీ చేసిర్రు మనోళ్ళు. అక్కడ వచ్చేసి లెగ్స్,
అంతేకాకుండా హెడ్లు మొత్తం కూడా రెడీ. ఇక్కడ వచ్చేసి మనకైతే పీసులు అయితే 2 ఆల్రెడీ ఎక్కిచ్చేసారు, ఇది వచ్చేసి 3వ పీస్ అన్నట్టు. ఇవి మొత్తం కూడా ఫినిషింగ్ టచ్ చేసేసారు. ఒకసారి ఇక్కడ మీకైతే సౌండ్ వినిపిస్తాయి చూడండి ఎంత స్మూత్ ఉందనేది, రఫ్నెస్ అనేది ఎక్కడ కూడా లేదన్నట్టు. అంతేకాకుండా అక్కడ చూసుకుంటే మనకైతే ఆ బొంబాయి పీసులు అయితే మొత్తం ఇంక ఎక్కిస్తారు. ఇక్కడ వచ్చేసి ఇంకో పీస్ అన్నట్టు. సో కాగా మొత్తానికి అయితే వీడియో చూసారు కదా, ఈ పీసులు అయినాక కలరింగ్ అయినాక నేనైతే మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయ్యి నన్ను అయితే కొద్దిగా ఎంకరేజ్ చేయాలి. అంతేకాకుండా ఇప్పుడు నెక్స్ట్ అయితే కొట్లలో కూడా పోయి నేనైతే గణేష్ వీడియోస్ అయితే తీస్తాను అన్నట్టు. మీకు కనుక అంటే వినాయకులు ఇవి నచ్చినట్టయితే ఇక్కడికి వచ్చి అయితే ఎమర్జెన్సీలో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడనైతే ఆర్డర్స్ ఆల్రెడీ అవైలబుల్ అయింది, అంటే ఆర్డర్స్ కూడా తీసుకుంటారు, సోల్డ్ అవుట్ కూడా అయిన గణేష్ కూడా ఉన్నాయి అన్నట్టు. సో కాగా ఇంకెందుకు లేట్ చేస్తారు, వెంటనే విజిట్ చేయరు. సరే మనమైతే నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్, జై శ్రీ గణేష్.